హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చికెన్ కర్రీ అయితే చూద్దామండి. ఈరోజు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. అరకిలో చికెన్ తీసుకున్నాను నేను. మొత్తం కలిపెట్టుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. చికెన్ కర్రీలోకి మసాలా పట్టుకోవాలండి. దానికోసం వెల్లుల్లి కొద్దిగా తీసుకున్నాను, గసగసాలు తీసుకున్నాను, అల్లము, కొబ్బరి, కొద్దిగా ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. కొంచెం గ్రేవీ బాగుంటుంది కదా, అందుకని తీసుకున్నాను. 2 లవంగాలు, చెక్క అండి. ఇవి మొత్తం మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఒకసారి మూత తీసి చూద్దామండి. నీరు మొత్తం పోయింది కదా, చూడండి. ఆయిల్ మొత్తం తేలింది. చికెన్లో ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసుకోవాలి మూత పెట్టేసుకొని. మసాలా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మసాలా ముక్కలకి పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు ఉంచేసుకుందాం మూత పెట్టేసుకొని. ఒకసారి మూత తీసేసి కారం తగినంత వేసుకోండి. సాల్ట్ తగినంత. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అంతే అండి. మొత్తం కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా. చూడండి, గ్రేవీ మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి చికెన్. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయింది చికెన్. అంతే అండి, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.